హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభు దినము, పరిశుద్ధ దినము. ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం సంతోషించి ఉత్సాహించుదాము. రండి. మందిరాలకు వెళ్ళకముందు ఒక చిన్న ధ్యానం. పరిశుద్ధుడా మాతో మాట్లాడు. క్రీస్తునామమున ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకంటే మందిరముల యొక్క ప్రాముఖ్యత చాలామంది తెలియట్లేదండి. ఆదివారం అవ్వగానే మందిరాలకు వెళ్ళాలని ఇంట్లో ఎవరో ఒకరు, కొన్ని ఇళ్లలో అది భర్త ఉండొచ్చు, కొన్ని ఇళ్లలో భార్య ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు పిల్లలు సండే స్కూల్కి వచ్చే పిల్లల ఆసక్తి చూస్తే, నాకు మా చర్చిలో పిల్లల్ని చూస్తే ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు వారమంతా, ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలనే ఆశకుతో తహతహలాడతారు. చర్చికి వెళ్దాం డాడీ, మమ్మీ, చర్చికి వెళ్దాం, బయలుదేరండి, మందిరాలకు వెళ్దాం అన్నప్పుడు మీరేం చేస్తారు? 122 కీర్తనలో దావీదు అంటున్నాడు, మందిరమునకు వెళ్ళుదుము రెండని జనులు నాతో చెప్పినప్పుడు మీరు వెళ్ళండి అంటిని లేదు, నాకు పనుంది అనలేదు, నేను సంతోషించి తిని అంటున్నాడండి. మందిరమా? ఎస్, పద. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, ఎంత మత్తున్నా, ఎంత అలసట ఉన్నా, ఎన్ని ఆటంకాలు కలిగినా వాటన్నిటినీ వదిలిపెట్టి ప్రభు దినాన్ని ఘనపరచండి. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని మీరు చదివితే అది మనోహరమైన దినం, ప్రభు దినం. మనకు తెలియట్లేదండి. దేవుని మందిరానికి వెళ్తే నాకేమొచ్చింది, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదే, మాకేమీ భోజనాలు లేవే ఈ మందిరంలో అని. కొన్ని మందిరాల్లో భోజనాలు ఉంటాయి, కొన్ని మందిరాల్లో కాఫీలు ఉంటాయి, బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి, కొన్ని మందిరాల్లో ఏమీ ఉండవు, మంచిళ్ళు కూడా దొరకతాయి ముఖాలు. అయినా మందిరానికి తినడానికి, తాగడానికి మనం వెళ్తున్నాం, దేవునిని ఆరాధించుకోవడానికి వెళుతున్నాం. మందిరాలకు వెళ్ళినప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీకు తెలుసో తెలియదో, మీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించబడతారు. క్రీస్తు రక్తము మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. కీమోథెరపీ చేస్తున్నారంటారు. ఎక్కువ వెలుగు కిరణాలు వేసినప్పుడు ఆ యొక్క క్యాన్సర్ క్రిములు చనిపోతున్నాయి కదా. మనలో ఉన్న పాప స్వభావము, మనలో ఉన్న పాప కార్యాలు, అనారోగ్యాలు, బలహీనతలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను అన్నది నెరవేరుతుంది. అక్కడ నేను గమనించాను, క్రమముగా దేవుని మందిరాలకు వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే వారి జీవితాలలో అనవసరమైన క్రానిక్ డిసీజెస్, క్యాన్సరు, టీబీలు, ఆకస్మిక మరణాలు ఉండవండి. వాళ్ళ పిల్లలు అర్ధాంతరంగా చనిపోయేది ఉండదు. వారి జీవితాల్లో ఎప్పటికప్పుడు అందరికీ రోగాలు వస్తూనే ఉన్నాయి, మనకు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ స్వస్థత కార్యం ఎక్కడ జరుగుతుంది. కేవలం శారీర సంబంధమైన అనారోగ్యం నుండి మాత్రమే కాదండి. ఇవాళ సగటు మనుష్యుడి యొక్క మనస్సుకు నెమ్మది లేదు. వాళ్ళ యొక్క ఒత్తిడికి గురైపోతున్నారు. ఎంతోమంది నిన్నటి దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంట. నిన్నలా జరిగింది, అప్పుడు అలా జరిగింది అనేది డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతుంది, కృంగుదలలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ ఉన్న దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అదవ్వలేదు, అదేలాగా అని ఈ రోజు గురించి ఆలోచిస్తుంటే అది స్ట్రెస్ అయిపోతుంది, అది ఒత్తిడి అయిపోతుంది. నెమ్మది లేదు మనుషులకి. రేపటి గురించి ఆలోచించేస్తారు కొంతమంది. రేపేమైపోద్దో అని ఆలోచించే వారికి అది యాంగ్జైటీ, ఆత్రతగా మారిపోతుంది. మనుషుడు కృంగిపోతున్నాడు నిన్ను తలంచుకొని, ఇవాళ ఉన్నదాన్ని ఫేస్ చేయలేక ఒత్తిడికి గురవుతున్నాడు.
రేపటి గురించి తలంచుకొని ఆతృతతో నిండిపోయి జీవితంలో నష్టపోతున్నాడు, ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. బట్ నువ్వు దేవుని మందిరానికి వెళ్తే వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరపడతానని చెప్పగలుగుతాం. నేడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఈ రోజు నుండి నేను నీకు తోడై ఉంటాననే వాగ్దానాలతో నీవు ఆదరించబడతావు. రేపటి గురించి చింతించగలి, రేపటి విషయాలు రేపు చూసుకుంటుంది. నా కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నవని విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మందిరాలకు వెళ్ళటం, వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, వ్యక్తిగతంగా దేవుని సందులో ప్రార్థించటం అలవరుచుకోనండి. మందిరములకు వెళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. కొరహు కుమారులు కొరహు మోషే మీద తిరగబడి కొంతమందిని చేర్చుకొని తిరగబడి దేవుని కోపానికి గురై పాతాళానికి బతికుండగానే భూమి నెరలు విరిచి వారిని మింగివేసిందని చూస్తున్నాం. కానీ వాళ్ళ కుమారులు తన తండ్రి తిరుగుబాటులో ఏకీభవించలేదట. మా నాన్న చేసే తప్పు దైవ సేవకుడిని వ్యతిరేకించడం ఏంటి అని వారు తమను వేరుపరుచుకున్నారు. కాబట్టి వారు ఆ సమూహంతో పాటు సంహరించబడలేదు, సరిగదా. వారు దేవుని ప్రేమకు పాత్రులై దేవాలయములో గాయకులుగా, సంగీత దర్శకులుగా, దేవుని మందిరంలో కీర్తనాకారులుగా మారిపోయారు. మన కీర్తన గ్రంథంలో చూస్తుంటాం కొరహు కుమారుల కీర్తన అని. అటువంటి కీర్తనలో ఒకటి 84వ కీర్తన. ఆ 84వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట చూడండి. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ వచనం అందరికీ తెలుసండి, క్రైస్తవులు అందరికీ తెలుసు. నేను చర్చిలో ఈ మాట నీ ఆవరణలో అని నేను మొదలు పెడితే ముగిస్తారు 1000 దినముల కంటే శ్రేష్టము అంటారు. భక్తిహీనుల గుడారములలో నివసించట కంటే నా దేవుని మందిరపు ద్వారమునంత ఉండటం నాకు ఇష్టము. బట్ చూడండి, తీరా ఆదివారం వచ్చేటప్పటికి విందులకు వెళ్ళిపోతారు, బాస్ పిలిచాడని వెళ్తారు, జాబ్లో వర్క్ ఉందని డబుల్ డ్యూటీ వేశారని వెళ్తారు, బంధువుల్ని ప్రియపరుస్తానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ సౌకర్యం ఉంటుందో, ఎక్కడ భోజనాలు ఉంటాయో, ఎక్కడ అట్టహాసం ఉంటుందో అక్కడికి పరిగెడతారే కానీ మందిరంలోనికి వెళ్ళి నా క్వైర్లో సాంగ్స్ ఇవ్వలేదు కాబట్టి నాకేం పని మందిరంలో, నన్ను బైబిల్ రీడింగ్ చేయబడలేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి, నాకు ప్రసంగం అవకాశం ఇవ్వలేదు, నాకు సాక్ష్యం చెప్పడానికి కూడా మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలని బిగుసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మందిరానికి వెళ్ళేది మన గొప్పలు చూపించుకోవడానికి కాదు కదండి, ఆయన్ని ఆరాధించుకోవడానికి వెళ్తున్నాం. కొరహు కుమారులు అన్నారు, ఆయన మందిరపు ద్వారము దగ్గర నాకు స్థలం దొరికితే చాలు. మేము పెద్ద కీర్తనకారులమే, కానీ మాకు కీర్తన పాడే అవకాశం ఉంటే ప్రభువుని గణపరుస్తానికి మేము పాడతాం. లేదంటే ఆ గుమ్మం దగ్గర కూర్చొని వాచ్మ్యాన్ లాగా, ద్వారపాలకుల్లాగా వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పడం కూడా మాకు ఇష్టమే. చూడండి, మందిరానికి వచ్చేవాళ్ళు ఏం కోరుతున్నారు? అక్కడ ఘనతను కోరుతున్నారా, గొప్పతనం కోరుతున్నారా, మిమ్మల్ని మీరు చూపించుకోవాలని ఆశపడుతున్నారా, దాగుండి ప్రభువుని ఆరాధించాలని, మందిరాలకు వచ్చేవారికి మాదిరిగా ఉండాలని, ప్రేమను పంచాలని ఆశపడుతున్నారా? భక్తిహీనుల గుడారాల్లోకి వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటారు, విందులని రాత్రులంతా తిరుగుతారు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి మనకి ఘనతలు కావాలంటున్నాం. మందిరపు ద్వారమునొద్ద ఉంటే నాకు మేలు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినములు అంటే ఇంచుమించు 3 సంవత్సరాలండి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు 3 సంవత్సరాలలో నీవు పొందేటువంటి దీవెన ఒక్క రోజులో పొందుకుంటావు. నీకు అట్లా అర్థం కాదేమో దీవెన అంటే. 3 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించి పోగు చేసి వెనకేసుకున్న డబ్బు ఎంతో చెప్పండి, ఉందా అసలే? దేవుని మందిరాన్ని పక్కన పెట్టి సంపాదనకు ప్రాముఖ్యత ఇచ్చేవాడంట సంపాదన చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందట. మందిరాన్ని కాదని ఆదివారం ప్రభు పనిగా తప్ప, ప్రభు మందిరం తప్ప నీ సొంత పనులు చేసుకుంటే అది నీకు నష్టపోతావు, అది నీకు మిగలదు. మీరు ఎంతగా వెతుతారు కానీ కొంచెమే పండుద్ది, మీరు ఎంతో తింటారు కానీ తృప్తి ఉండదు అని హగ్గై గ్రంథంలో చూస్తున్నాం. మందిరాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టారు, సొంత పనులు చేసుకోవటం మొదలుపెట్టారు. అందుకనే వారి జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయింది.
ఈ రోజున మన జీవితాల్లో కూడా నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తానన్నాడు ప్రభు. నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అడగక ముందే ఆయన మీ కొరకు సిద్ధపరిచాడు. మన పిల్లలు పుట్టకముందే ఇవాళ తల్లిదండ్రులు బిడ్డల కొరకు బొమ్మలు, ఆట వస్తువులు అవి కొని పెడుతున్నారు. పిల్లలు పెరగకముందే వాళ్ళ కొరకు, భవిష్యత్తు కొరకు వారు సిద్ధపడుతున్నారు. పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన్ని ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తానన్నాడు. మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం చేయకండి. వచ్చింది అనకండి. ఎవ్వరూ ఇవ్వలేని ఆశీర్వాదాలు మందిరాలకు వెళ్ళే వారికి కలుగుతున్నాయి. మానసికమైనటువంటి కృంగిదల నుండి విడిపించబడుతున్నారు. ఒక తృప్తి, సంతృప్తి, ఒక ఆదరణ, సంతోషం. అతడు చేయనదంతయు సఫలమగునన్న మాట అక్షరాల ఆయనను వెంబడించే వారికి, ఆయన ఆలయానికి వెళ్ళి ఆరాధించే వారికి జరుగుతుంది. మీ జీవితాల్లో ప్రతి ఆదివారం ప్రభు మందిరంలో గడపాలని, మందిరం ఆరాధనకు ముందు, ఆరాధన తరువాత కూడా మా కల్వరి చెన్నైలో 8 గంటలకు ఆరాధన ప్రారంభిస్తే ఇంచుమించు సాయంత్రం 8 గంటల వరకు ప్రజలందరూ, అంటే కొంతమంది ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ వెళ్ళిపోతుంటారు, కానీ కొందరు వెళ్ళమన్నా వెళ్ళకుండా రాత్రి 10 గంటల దాకా కూడా మందిరంలోనే ఏదో ఒక పని చేయడానికి, మందిరంలో ప్రార్థించుకోవడానికి, మందిరంలో ప్రిపేర్ అవ్వడానికి ఆశపడుతుంటాం. ఎందుకంటే నీ మందిరపు ఆవరణలో గడుపుట మనకి ఎంతో శ్రేష్టమండి. కురహ కుమారులు చెప్పిన ఇంకో వచనం చూడండి. 2వ వచనంలో కూడా 84వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుతురు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. దేవుని మందిరములో గడిపేవారు ధన్యులు, భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన వారు. మందిరాలకు వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నేను, నా ఇంటి వారు యెహోవాని సేవించదము అనే మాట గుర్తుపెట్టుకోండి. మరి నేను చేయమంటారండి, నా పిల్లలు మాట వినటం లేదు, నా యజమాని నాతో రావటం లేదు, నా భార్య నా మాట వినటం లేదు చెప్పొద్దు. కుటుంబంగా దేవుని మందిరంలోకి వెళ్ళండి. ఎవరు విడదీయచాలని, అపవాదికి చోటు లేని కుటుంబాలుగా మీ కుటుంబాలు ఐక్యతలో, ప్రేమలో, పరిశుద్ధతలో వర్ధిల్లుతాయి. మందిరానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని ఆహ్వానించండి. కుటుంబాలుగా వెళ్ళండి. పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్ళండి. గర్భవతులైనా వెళ్ళండి, పిల్లల తల్లులైనా వెళ్ళండి, వృద్ధులైతే కూడా ఉండి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే దేవుని మందిరంలో నూతన బలము, నూతన శక్తి పుంజుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు, వారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనే మాట గుర్తు చేసుకోండి. దేవుని మందిరం మనకి తెలియని దీవెనను, తెలియని ఆశీర్వాదాలను ఇస్తుంది. మన మానసిక, శారీరక బలహీనతల నుండి, రుగ్మతల నుండి, ఒత్తిడిల నుండి మనకు విడుదల కలుగజేస్తుంది. సంతోష సమాధానాలతో మనం ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు పరలోకపు అనుభూతిని భూలోకంలో పొందుకొని పరిశుద్ధులుగా ఆయన కొరకు సాక్షులుగా జీవించుటకు, పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకుంటకు దేవుని మందిరములో దేవుని బిడ్డలతో కలిసి ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టేవారిగా కాక దేవుని సన్నిధిని కోరువారిగా, కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయములకు గోచరము కాని దీవెనలు మేము దేవుని మందిరంలో పొందుకుంటున్నామన్నది గుర్తించి శారీర, మానసిక, ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీర్చగలిగిన నీ ఎదుట మేము కనబడాలనే ఆశతో నీ కనుదృష్టి మా మీద ఉండునట్లుగా నీ సన్నిధిలో నిలువబడి నీకు మొరపెట్టుకుంటూ సహాయం చేయండి. గొప్పలకో ఏదో దేవుని కొరకు చేయాలనో మేము మందిరాలకు వెళ్ళేవారిగా కాక సాగిలపడి నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని, నీ సాక్షులుగా అభిషిక్తం అవ్వాలనే ఆశతో నీ మందిరాలకు వెళ్ళినట్లుగా ఇంటిల్లపాది నీ సన్నిధిలో గడిపి కుటుంబాలుగా నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా
ఈ పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంచెదినములలో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ తెలియజేస్తున్నాడు. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు సాయం చేస్తాడు. గమనించండి, ప్రతి ఆదివారం మీకోసం కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధన లింక్ ఇస్తున్నాం. మీ మందిరాలకు వెళ్ళొచ్చిన తర్వాత మేము ఆలస్యంగా రెండో ఆరాధన మాత్రమే లింక్ ఇస్తున్నాం. కాబట్టి 11 o'clock తర్వాత మీకు ఇవ్వబడినటువంటి లింక్స్ ప్రకారంగా దేవుని వాక్యాన్ని విని దినమంతా దేవుని సందులో గడపండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 day గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 day గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి. ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగజేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 day గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 day గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.